హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో టేస్టీగా ఉండే పప్పు పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీన్నే వెన్ పొంగలని, కట్టె పొంగలని ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్కి చాలా ఈజీగా, చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి. అందులోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కప్పు పెసరపప్పుని వేసుకుంటున్నాను. ఇప్పుడు పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మనము పెసరపప్పు మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పెసరపప్పు మంచిగా వేగి టేస్ట్ అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు రైస్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 6 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే పప్పు అలాగే బియ్యం మెత్తగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేస్తే పప్పు అలాగే బియ్యం రెండు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని మనము ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండండి. ఇది కుక్ అయ్యే లోపల స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే జీడిపప్పుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న మిరియాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంగువ ఇష్టం ఉంటే ఇంగువని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగాయి కదండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పొంగలిలో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పప్పు పొంగలి అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. పల్లీల చట్నీతో అయితే టేస్ట్ అదిరిపోతుంది. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.